పక్కన రింగ్ రోడ్ కానుకొని ఎదుగుతుంది అనుకున్న తరుణంలో ఒక చిన్న సమస్య, రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ మన సమస్య. 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు కారు ఎమ్మెల్యే, హరీష్ రావు గారు మంత్రి, ఇక్కడనే పక్కనే ఉంటారు అందరు. కానీ రింగ్ రోడ్ ఎక్కి దిగాలంటే చాలా కష్టం. ఎంఎంటీఎస్ రాదు, రైలు ఆగాయి. తూర్పుకి హైదరాబాద్ తూర్పుకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏమో విమానాశ్రయం లెక్క తయారైతుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తే చెర్లపల్లికి పైసలు ఎట్లు ఇచ్చిర్రో మరి నాగరపల్లి రైల్వే స్టేషన్ కూడా అట్లా అభివృద్ధి చేయమని చెప్పి ఇచ్చిర్రు పైసలు. కానీ మన ఎమ్మెల్యేలు మన ఎంపీ అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్తనే. 10 ఏళ్లలో ప్రభాకర్ రెడ్డి ఒక్కసారి కూడా నాకు తెలిసి ఎల్మెరకు వచ్చిండని అయితే నేను అనుకోను. వచ్చిండా వచ్చిండు అప్పుడప్పుడు యాడికి వచ్చిండు. పక్కన లగ్గడానికి వస్తాడు. క్రెషర్లు పెట్టుకుందామా, కంకర మిషన్లు ఎట్లా పెట్టుకుందామా, రింగ్ రోడ్ చుట్టూ భూములు ఎట్లా కబ్జా పెడదామా, గిరానికి వచ్చాడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి. మీరు కొల్లూరు కాడ దిగితే 12 కష్టమవుతుంది. జరంతా 2 కిలోమీటర్లు సర్వీస్ ఈ పక్క ఆ పక్క పోయి ఢిల్లీలో మోడీ గారిని కలిసి చెప్పిద్దామంటే సార్కు టైం ఉండదు. ఎప్పటికీ హరీష్ రావు కాదు వెనక సీట్లో కూర్చోవాలి, అన్నతో కలిసి భూములు ఆడే కార్యకున్నాయి చూడాలి. అప్పుడప్పుడు హరీష్ రావు కారు డోర్ తీయాలి. ఇదే కొత్త ప్రభాకర్ రెడ్డి 10 ఏళ్ళు చేసిండు. ఒక్కసారి ఆలోచించాక రింగ్ రోడ్ వేసిన వాళ్ళకి ఈ కిలోమీటర్ సర్వీస్ రోడ్ ఎందుకు వేసడం చాతగా లేదో ఒక్కసారి ఆలోచించు. అడగకపోతే అవ్వ కూడా పోయేటది అన్నట్టు పని చేసినందుకు సాబ్కి ఎంపీ సాబ్కి ఏదో టైం దొరికిందంటే క్రెషర్ల కోసం దొరికిన టైం, కంకర కొట్టుకొని అమ్ముకొని రింగ్ రోడ్ చుట్టూ భూములను అమ్ముకునేందుకు టైం ఉంది తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా ఇంకేం దొరకలే. కారు పంక్చర్ అయింది, కారు డెక్కర్ అయింది, కారును పంచర్ అవతల వారేసినాం. మొన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, మాయ మాటలు చెప్పారు. 2000 పింఛన్ మీకు దొరకలేదు, మీకు 4000 పింఛన్ ఇస్తామని చెప్పిండు. చెప్పి అధికారులకు వచ్చి 5 నెలలు అయింది. అక్క వచ్చింది ఒకరికన్నా 4000 పింఛన్ వచ్చిందా? మీరు ఎప్పుడు తమ్ముళ్ళు ఎప్పుడు కాదు మీకు పింఛన్ వస్తుందా? ఎల్మెల్లో పింఛన్ ఎందుకు లాగా మా నరేంద్ర అని అంటున్నాడు. మా వాళ్ళంతా మంచిగా ఉన్నారంట, గజం జాగ్రత్త ఇట్లా ఉంటాం కూడా 4 కట్టొచ్చు అని చెప్తున్నాడు. అంతేనా? ₹1,00,000 తీసుకునే 2 లక్షల రైతులు మాఫీ చేస్తాడు రేవంత్ రెడ్డి. అదేనే చేసిండే అది కూడా చేయలే. కిందికి రావ చెప్తుంది అందరూ ఉండేవారు బిడ్డ, ఈయన కూడా కొందరు గరీబ్ వాళ్ళు ఉండమని. మరి మీరు సపోర్ట్ చేస్తలేరు. 4000 పింఛన్ వస్తుందా అంటే వస్తుందా వస్తుందా చెప్పింది. వస్తుందా? మరి నమ్మి నానవేసినాం, కారు మంచిగా లేదని కేసీఆర్ నిలగొట్టి చెయ్యి గుర్తాలను తెచ్చుకుంటే ఈ చెయ్యి గుర్తైన మన నెత్తి మీద చెయ్యి పెడతాడు తప్ప అయితే పైసలు ఇస్తలేడు. మాటలు మాట్లాడమంటే మస్తు బూతులు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. నేను అధికారమే కేసీఆర్ కింద 1,00,000 కల్పిస్తాను గరీబులకు వంచుతా అన్నాడు. ఆయనకు అక్కడేనే నిన్నలేదు, ఈ 2 పనులు కూడా కాలేదు. నా మీద పోటీ చేస్తున్న ఇద్దరు గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. గిన్నె తెల్లపురంలో నాకు పెద్ద ఇల్లు ఉంది అని చెప్తాడు. కారు గుర్తు మీద పోటీ చేసేటువంటి కాంట్రాక్టర్ అయిన కలెక్టర్ వెంకటరామయ్య గారి కేసీఆర్ గారి కాళ్ళు మొక్కితే ఎమ్మెల్సీ 2021 సంవత్సరంలో ఆయన ఎమ్మెల్సీ అయిండు. ఎవరుంటాడు? రింగ్ రోడ్ ఆయన ఉంటాడు. పేరు కలెక్టర్, 3 ఏళ్ల కూడా ఎమ్మెల్సీ అయిండు. 30 బెడ్రూమ్లు ఉన్నాయి నా ఇంట్లో అంటాడు. 10 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నా అంటాడు. పెద్ద పెద్ద చదువు చదివిన అంటావు. కేసీఆర్ జేబులు ఉన్నాడు, హరీష్ రావు ఎడమ జేబులు ఉన్నాడు అని చెప్తాడు. మనకి రింగ్ రోడ్ చేయాలా అవుతావా? దిగి ఆయన తెల్లాపూర్ పోయేందుకు మాత్రం మంచిగా 100 ఫీట్ల రోడ్ వేసుకున్నారు. రోడ్ మధ్యలో డివైడర్ కట్టుకున్నారు. అటు సైడ్ తెల్లాపూర్ సైడ్ మాత్రం డెవలప్ చేసుకున్నాడు. మరి ఎవరికి వెనక్కి పెట్టిపోయింది. అందుకని మీకు ఒక మాట ఇచ్చి పోదలుచుకున్నాం. మీ ఊళ్ళో వంట వరకు వేసారు, అక్కడికి వచ్చి నల్లి వేసారు, వెలుమల నాగులపల్లి కొల్లేరు అందరూ వచ్చి రింగ్ రోడ్ దగ్గరికి వచ్చి కొర వేసారు. మా సర్వీస్ రోడ్ కంప్లీట్ చేయమన్నారు. రింగ్ రోడ్ మీద వంట వరకు వేసారు. ఇదే రాజు అదే రానుగౌడ్ వీళ్ళందరూ వచ్చి పెద్ద వంట అనుకొని తిన్నారు. కానీ మరి మైపాల్ రెడ్డి సార్ రాలే.
వచ్చిండా ఆయన కాదు ఎప్పుడు చక్కగా పోతుంది అప్పుడప్పుడు తీరుతుంది అప్పుడప్పుడు సర్వీస్ రోడ్కి వస్తుంది కానీ కష్టాలు చూడలే ఇంత ముక్క కంప్లీట్ అయి ఉంటే ఈ పాటికే వెల్మెల కూడా తెల్లాపూర్ కంటే కొల్లూరు కంటే ఇంకా బాగా ఎదుగుతుండే రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అవుతుండేనా కాకపోతుండేనా ఎవరు చెప్తారు మరి 2 కిలోమీటర్ల రోడ్డు 10 ఏళ్ళు ఉంది చంద్రశేఖరరావు చేయలే కాంగ్రెస్ వాళ్ళకైతే మొత్తానికి లేదు ఇక కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తుండే ఆయన ఏం చేస్తాడంటే చిట్టుకుని చుట్టుపక్కల ఎవరో సర్కారు భూములు నిలబెడతాడు అమ్ముడే ఆయనకు రియల్ ఎస్టేట్ అంటారు భూములు అమ్ముకోవడం తప్ప ఇంకొకటి తెలియదు ఆయన మన ప్రధాన చెరువుకెళ్ళి ఒక బీసీ బిడ్డ కాటా శ్రీనివాస్ గారికి సీట్ ఇస్తే ఈయన దగ్గరుండి వేరే పార్టీకి పోటీ చేసి ఓడగొట్టి ఈయన నేను బీసీ బిడ్డను మా కులపేరు అంటుండు నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్నాను మరి నేను సంగారెడ్డిలో మీ కులపల్లకే సీట్ ఇచ్చినాం కదా మెదకులో కూడా ఇచ్చినాం కదా గజివల్లో కూడా ఇచ్చినాం కదా 3 బీసీ బిడ్డలకి 3 ముదిరాజు బిడ్డలకి భారతీయ జనతా పార్టీ సీట్ ఇచ్చిన రోజు యాడున్నారు నీలమ్మను యాడున్నాడు కొద్ది రోజులు చంద్రశేఖరరావు పక్కన ఉన్నారు కొద్ది రోజులు కాంగ్రెస్ లో పోయిండు కొద్ది రోజులు బిఎస్పీలో పోయిండు అన్ని పార్టీలకు వచ్చి ఆఖరికి మళ్ళీ ఏళ్ళు డబ్బుల సూట్ కేసులు పట్టుకొని నీళ్ళమ్మను ఒకరిక్కేది నేను మీకు ఇట్లా తిరుగుతూ ప్రజలు రావడం చేస్తారు ఈ ఎలక్షన్ లో కులం కోసమో సర్పంచ్ కోసమో వార్డు మెంబర్ కోసమో ఎంపీటీసీ కోసమో ఎమ్మెల్యే కోసమో జరుగుతుంది ఈ ఎలక్షన్లలో దేశం బాగుండాలంటే ఈ దేశానికి ప్రజాప్రతినిధులు ఒకసారి ఆలోచించుకోమని చెప్పడానికి జరుగుతున్న ఎన్నికలు మనం ఒకసారి ఆలోచించుకోవాలి 500 ఏళ్లకోనే ఒక గుడి రాములారి కట్టుకుంటే ఒక రాములారి గుడి కట్టడానికి 500 ఏళ్ళు అందరూ ఆగితే నరేంద్ర మోడీ ఒకరు కష్టపడి మీరు ఎట్లయితే స్వామి గుడి కట్టుకున్నారో అట్లా రోజులో రాముని గుడి కట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ గుడి కట్టి ఓట్లు అడుగుతారని ఒకరు అడిగిండు వాళ్ళని గుడి కట్టి ఓట్లు అడుగుతారు కరోనా మాయగా రోగం వస్తే పైసలు ఉన్న వాళ్ళందరూ 19 లక్షల రూపాయలతో టీకా తీసుకుంటే దగ్గర ఒక్క పైసా తీసుకోకుండా మనిషికి 2 టీకాలు ఇచ్చినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ అంతేకాదు కరోనా వచ్చిపోయిన తర్వాత కాజేలు నొప్పులు అవుతున్నాయి బిడ్డ పని చేసుకోలేకపోతున్నాడంటే మనిషికి 3 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా గరీబులకు ఇచ్చి ఆదుకుంటున్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ అంతేకాదు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాయిబాబా గుడికి వద్ద బాంబులు వేస్తాయి సాయంత్రం భార్య పిల్లలు తీసుకొని లూంగిని పడతాయి బాంబులు వేస్తాయి గోకుల్ చాట్లో గప్చిపులు తీసుకొని బాంబులు వేస్తాయి కాంగ్రెస్ ఈ దేశంలో అధికారం ఉంటే దేశంలో ఎక్కడో ఒక దగ్గర ఎప్పటికీ బాంబులు వెళ్తాయి కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలో పడాకలు వెళ్తున్నాయి ఎప్పుడైతే ఏ పండుగ రోజు దీపావళి పండుగ రోజు మాత్రమే బీజేపీ కోటైంది పొరపాటున చేస్తే ఎప్పుడు ఏ ఊర్లో ఎక్కడ బాంబులు వేస్తాయో మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే ఇంటికి వచ్చుడు ఎట్లా కష్టమో ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు చెయ్యి కోట వేయకపోయినా రేవంత్ రెడ్డి కుర్చీకేం పరకు రాదు ఆయన మన నెత్తి మీద చేయబెట్టి 5 లక్షల ముఖ్యమంత్రి ఉంటాడు మాటలు మాత్రం మస్తుగా చెప్తాడు నిన్న రాహుల్ గాంధీ నోడుకొని వచ్చి నిర్మల్లో కూడా రాహుల్ గాంధీ తన అబద్ధం చెప్పించారు చెల్లెలు ఏం చెప్పారంటే మీ అందరి ఖాతాలలో రేవంత్ రెడ్డి నెలకు 2,500,000 వేస్తుండట అమ్మ వేస్తుండా నెలకు 2,500,000 వచ్చిన నెలకి రావాలన్నారు చేతులు ఎత్తురు సగం ఎత్తురు మంచిగా ఎత్తురు సగం ఎత్తితే సగం వచ్చినాయి అనుకుంటారు వచ్చినాయా ఒక్కరికన్నా 2,500,000 వచ్చినాయా మరి రాహుల్ గాంధీ నేను నిజాం అక్కడ నిర్మల్లో చెప్తాడు రేవంత్ రెడ్డి అబద్ధం ఆడిందంటే ఆయన గెలిచింది అబద్ధాల మీద అనుకోవచ్చు ఆఖరికి ఢిల్లీకి వచ్చిన రాహుల్ గాంధీ కూడా అబద్ధాలు ఆడిపోతా ఉన్నాడు తప్ప నిజం చెప్తలేడు అందుకని ఒకసారి చాలా మంది చదువుకున్న వాళ్ళు మేధావులు పెద్దలు ఉన్నారు వేలుమల గ్రామంతో నాకు వ్యక్తిగత అనుబంధం దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంది అందుకని నేను మీకు కోరేది ఒకటే
ఢిల్లీలో నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి అవుతుండు. మెదక్ ఎంపీ కూడా బీజేపీ ఉంటే రేపు నాగులపల్లి రైల్వే స్టేషన్ కి 1,000-1,500 కోట్లు తెచ్చి నాంపల్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే మంచిగా మీ నాగులపల్లి రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తాం. అంతేగాని ఈ కొల్లూరు సర్వీస్ రోడ్ కూడా నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత ఏడాది లోపల పూర్తి చేస్తాను. మీకు సవినయంగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయించక నా రాగరాకత్తులోను అన్నేళ్లు తిప్పుతాని ఈడికెళ్ళి వెలుమల కొల్లూరు తెల్లాపూరు ఈదుల్లా ఉల్పల్లికెళ్ళి మొదలుకొని ఎన్ఐసి దాకా పెట్టిండు. టైం ఏమో 17 దాకానే ఉంటది. అందుకని చాలా మంది వేదిక మీద నాకంటే మంచిగా మాట్లాడేటోళ్ళున్నా నేనే మైక్ గుంజుకొని మాట్లాడుతున్నా. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తా. పాకిస్తాన్ లో మనోళ్ళు ఎవరైనా పోతే పొరపాటున పాకిస్తాన్ సైన్యానికి దొరికితే బ్లేడ్లు పెట్టి కత్తులు పెట్టి కోసి ఉప్పు కారం వేసి కాల్చుకొని తింటారు. కానీ అభినందన్ అనే ఒక ఇండియన్ పైలట్ ఒక యుద్ధ విమానం పొరపాటున పాకిస్తాన్ లో కూలిపోయి అభినందన్ ప్రాణాలతోటి పాకిస్తాన్ వాళ్ళకి దొరికితే మోడీ గారు చెప్పారు అభినందన్ ఎట్లా దొరికిందో అట్లా వచ్చి మా ఊర్లో తెచ్చిపోమన్నాడు. దించి రాధించలేదా ఎంత భయం పాకిస్తాన్ కి. మరి ఎవరు ఉండాలి ఈ దేశానికి? ఎవరుండాలి? ఎవరికైతే ఓటు అప్పుడు వేస్తలేదు. నేను మంచి కడుతున్నారు నాకు ఎవరలేదు అనుకున్నారు. అయింది బాగా కడుతుంది. ఎవరికి? ఏ గుర్తు? మోడీ గారిని. ఏ గుర్తక? కమలం పువ్వు గుర్తు. 13వ తారీఖు రోజు ఓట్ల పండుగ రోజు పోయి ఈవీఎం మిషన్ తీసుకుంటే ఈవీఎం మిషన్ మీద సీరియల్ నెంబర్ 3 ఎంత? సీరియల్ నెంబర్ ఎంత? సీరియల్ నెంబర్ ఎంత? సీరియల్ నెంబర్ 3 మీద కమలం గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదిస్తే నాగులపల్లి రైల్వే స్టేషన్ కొల్లేరు సర్వీస్ రోడ్తో పాటు వెల్లుమెల గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఖచ్చితంగా సేవ చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సాయంత్రం పూట ఇంత వేడి ఉన్నా ఇంత గొప్పగా స్వాగతం పలికినటువంటి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి యువ కిషోరులకి అందరికీ కూడా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తూ పక్క దేశంకి వచ్చారా? ఏమైనా జై శ్రీరామ్. శైలి ఉంటే మాత్రం శైలి ఒకటి చెప్పు, లేకపోతే రావటకపోదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొంతమంది అక్కడ ఇంకా రావడం జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం సీరియల్ మన గుర్తేంది? కార్యకర్త కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. పువ్వు కేస్తే మన దేశం దేనికంటే అంటే స్నానం చేసి పూలు పెట్టుకొని పోతారు. అట్లా అక్క ఇష్టమైన ఏంటి వాళ్ళు చెప్పాలి. మీరేది చెప్తారు? ఏం పెట్టుకొని పోతారు? దేనికి వేస్తారు? అక్క మాట వేస్తారు. దేనికి వేస్తారు? కమలం పువ్వుకే, కమలం గుర్తుకే. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్,
ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.